మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలన్నట్లయితే మీరు మీ సర్జన్ని ఎలా చూజ్ చేసుకోవాలి, ఎవరు దీనికి కరెక్ట్ పర్సన్ టు ఆపరేట్ యువర్ కేస్. సో దాంట్లో ఒక కామన్ క్వశ్చన్స్ ఏంటంటే ఎవరు అంటే డెర్మటాలజిస్టా, కాస్మెటాలజిస్టా, ప్లాస్టిక్ సర్జనా, మాక్సిలోఫేషియల్ సర్జనా. సో ఎనీవన్ హూ హ్యాస్ అ ట్రైనింగ్. సో బేసికల్గా ఎనీ మెడికల్ డిగ్రీ స్పెసిఫిక్గా ఇప్పుడు డెర్మటాలజిస్ట్ కానీ, ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, ఆర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రెగ్యులర్గా చేసే సర్జన్స్ అంటే కొంతమంది పోస్ట్ ఎండిఎస్ తర్వాత కూడా వాళ్ళు కూడా చేసుకుంటారు. సో ఈ 3 స్పెషాలిటీస్ ఎలిజిబుల్ టు ఆపరేట్ యాజ్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఈ 3 సర్జన్స్ కూడా మనకు మీరు చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోవాల్సిందంటే మెడికల్ సూపర్విజన్ లేకుండా కొంతమంది ఓన్లీ క్లినిక్స్ అని పేరు పెట్టుకుని పార్లర్స్లో అట్లా దే ఆపరేట్ దీస్ ట్రాన్స్ప్లాంట్స్. అది మాత్రం మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు లుక్ ఎట్ క్రెడెన్షియల్స్ మీరు చూసుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఒకళ్ళు చేస్తుంటే. ఇందులో కూడా ఇట్స్ నాట్ ఎట్ జస్ట్ డిగ్రీ, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ అండ్ వాట్ ఈస్ దర్ టీమ్. మీరు డాక్టర్ ఒకటే కాదు, డాక్టర్తో పాటు ఉన్న టీం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. దీంతోపాటు పోస్ట్ కేర్, మనం సర్జరీ అయిన తర్వాత మనకు ఆ పోస్ట్ కేర్ కరెక్ట్గా ఉంటుందా లేదా. సో ఈ 4 థింగ్స్ కూడా ఇంపార్టెంట్. సర్జన్ బాగా చేసి కేర్ చేయకపోయినా కూడా మనకు రిజల్ట్స్ ఒక్కోసారి కొంచెం ఆల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ద టీమ్ సరిగ్గా లేకపోయినా కూడా ఆల్టర్ అయి ఉంటుంది. సో మీరు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎత్తుకున్నప్పుడు డిగ్రీతో పాటు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేసుకొని, తర్వాత వాళ్ళ టీం ఎలా ఉన్నారు అంటే వాళ్ళతో పాటు వర్క్ చేసే టీం కూడా సర్జన్ బాగుంటే జనరల్ టీం కూడా జనరల్గా బాగుండాలి. దాంతోపాటు పోస్ట్ కేర్ సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ 6 months వాళ్ళు మీకు అడెక్వేట్ ఫాలోఅప్ ఇవ్వగలుగుతారా లేదనేది మీరు మీ కన్సల్టేషన్స్ క్లారిటీగా తెలుసుకొని దెన్ యూ హ్యావ్ టు చూజ్ యువర్ సర్జన్.